లోకములో ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఆ ప్రయాసంలో జీవిస్తూ ఉంటున్నాడు. అయితే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా ఈ లోకములోకి జన్మిస్తా వచ్చినాడు. లోకమును అంటే నేను ఎంతగానో ప్రేమించిన కొరకే ఆయన జన్మిస్తా వచ్చినాడు. లోకములో మనుషులు అనేక విధంగా ప్రేమించేది కాదు. దేవుని ప్రేమ సమాధానమిచ్చేది, సంతోషమునిచ్చేది, నిత్య జీవమునిచ్చేది, సదాకాలం ప్రభుతో కూర్చోబెట్టినది ఆయన ఇచ్చే సమాధానం, ఆయన సంతోషం. ఆయన రక్షించిన కొరకై ఈ లోకమునికి జన్మిస్తూ వచ్చినాడు. ఆయన నేను విమోచించిన కొరకై ఈ లోకమునికి జన్మిస్తూ వచ్చినాడు. ఈ లోకములో చెడుతనంతో, పాపంతో, మస్తరంతో, దేవుడు కాదని దేవ దూషణతో జీవిస్తూ ఉంటున్నా నీవు ఆయన నిన్ను విమోచించిన కొరకై